కంపెనీ నష్టం వస్తుంది అని వెనుకపోయింది అని చెప్పినావు. నష్టం వచ్చేటోడు లంచం ఎందుకు ఇస్తాడు నీకు? తెలియదు ఆర్గ్యుమెంట్కి ఏమన్నా? ఈ ఫార్ములా వాడికి ఇచ్చినాం మేము, గ్రీన్ కోక్ సంబంధం లేదు. ఇచ్చింది ఏదో ఆక్సిజన్ ఏదో కంపెనీ. వాడు నాకు చేత కావట్లేదు వెనక్కి తగ్గిండు. నీ వల్ల లాభం ఉంటాయి కదా. కేటీఆర్ సంతకంతో పైసలు గ్రీన్ కోన్కి పోయి వాడు వాపస్ ఇస్తే దాన్ని మాట్లాడవచ్చు. అట్లా ఇలా అసలు మోకాలికి బోడిగింటికి ఏదో లింక్ పెట్టమంటారు కదా, ఇది అంతకంటే చెత్త ముచ్చట. విషయాన్ని పక్కదారి పట్టించడానికి చివరికి అటు చేసి ఇటు చేసి ఏదైతే రైతుల్ని మోసం చేసి ముఖం చాటేసుకొని పోతున్నాడో, గంటసేపు ఉపన్యాసాలు దుబ్బే ముఖ్యమంత్రి 2 ముక్కలలో చెప్పి ముఖం చాటేసుకొని పోయిండో, దాని మీద చర్చ జరుగుతుంది. దాని మీద రైతాంగం తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. సిద్ధమై ఒకవైపు గ్రామాలలో నిరసన తెలియజేస్తున్నారు. ఎక్కడ నలుగురు కలిసినా రైతు అదే చర్చ చేసుకుంటున్నారు. అది పొలాల కాడనైనా, ఊర్లనైనా, రసబండల కాడనైనా, ఇంకో కాడనైనా ఆ చర్చ నుంచి పక్కదారి పట్టించడానికే ఈ చిల్లర ప్రయత్నం. తెలంగాణ రైతు సోదరులకి, తెలంగాణ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, దీని కొరకు తప్ప ఇంకొకటి కాదు. ఫైళ్ళని ప్రభుత్వం దగ్గర పెట్టుకొని కేటీఆర్ గారు మీరు కొన్ని పేపర్లు ఇవ్వాలి మాకు అని ఒకటి పంపిండ్రు. కొన్ని పేపర్లు అంటే ఏంటివి? డైలీ పేపర్లా? ఇంగ్లీషా, తెలుగా, ఉర్దూయా? ఏ పేపర్లు పంపాలి మీకు ఏసీబీకి? ఈ పనికిమాలిన పనులు బంద్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరో చెప్తే చేసే పని బంద్ చేయండి. మీ విజ్ఞతతో పనిచేయండి. చట్టం మీకు ఏమైతే అధికారాలు ఇచ్చిందో అధికారాల పరిధిలో పనిచేయండి. నిమిషానికి ఒకసారి మేము ఎదడగానే లోపల పోయి సాటి పోయి ఫోన్ మాట్లాడొచ్చి ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని, మాకు అన్నీ తెలుసు. ఎవరు ఇన్స్ట్రక్షన్స్ మేరకు పనిచేస్తున్నారో, ఏం జరుగుతుందో మాకు అన్నీ తెలుసు. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఏం జరుగుద్ది అనేది తప్పకుండా చూస్తారు. దయచేసి నేను రైతులతో సహా ప్రజానీకం అంతటి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పనికిమాలిన చెత్త కేసులో ప్రభుత్వమే ఇరుక్కున్నది. రేవంత్ రెడ్డి ఏదైతే బురదల వాడి మొత్తం పూసుకున్నాడో దాని ఇతరుల మీదకి విసిరేసే పనిలో ఉన్నాడు. అంతకుమించి ఏం లేదు. ఇవాళ నేను మా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పనికిమాలిన లీకేజీతో వచ్చిన చర్చ అనేది దీంట్లో ఏమీ లేదు. అది ఉత్తమ ముచ్చట. బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి తప్పకుండా చట్టం ప్రకారమే తీసుకున్నాయి. ఆ కంపెనీ అన్ని పార్టీలకు ఇచ్చింది. కాంగ్రెస్ కూడా 25 కోట్లు ఇచ్చినట్టు మాకు కూడా సమాచారం ఉంది. బీజేపీకి 30-40 బీజేపీకి ఇచ్చింది, 25 కాంగ్రెస్కి ఇచ్చింది, మాకు కొన్ని ఇచ్చింది, తెలుగుదేశంకి ఇచ్చింది, వైఎస్ఆర్కి ఇచ్చింది, ఇంకా వేరే పార్టీలకు కూడా ఇచ్చింది. ఇదొకటే కాదు, ఇట్లా చాలా కంపెనీలు చాలా పార్టీలకు ఇచ్చినాయి. అది చట్టమే చేసింది కేంద్రం సాఫ్గా. ఇందులో ఏం దాపరికాలు లేవు, వేరే లేవు. ఇది చర్చనే కాదు. ఇయ్యాలేందో కొత్తగా ఏజెంట్ 007 రేవంత్ రెడ్డి కనిపెట్టింది ఏం కాదు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం కొరకు కేటీఆర్ ఒక పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా తన పాత్రను ఇవాళ బ్రహ్మాండంగా నిర్వహించిండు. దాని నుంచి ఆ చర్చ నుంచి పక్కదారి పట్టించడం కొరకు చేసిన ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇవాళ ప్రధాన మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మధ్యాహ్నం నుంచి లేస్తుంది ఏదైతే ఉందో గ్రీన్ కోక్ సంబంధించిన బాండ్ల విషయం పూర్తిగా పనికిమాలిన చర్చ. ఇది ఏ ఆధారం లేదు. దాంట్లో ప్రజలు గమనించాల్సింది కూడా
ఎవడు చెప్పిండో కూడా లేదు కింద. ఆ స్క్రోలింగ్స్కు కింద పక్కన ఎవడు చెప్పింది అనేది లేదు. అదే మిగతా స్క్రోలింగ్స్లో పలాంది కేటీఆర్ మాట్లాడిండు, పలానా నిరంజన్ రెడ్డి మాట్లాడిండు, పలానా వాళ్ళ అడ్వకేట్ భరత్ మాట్లాడిండు, పలానా జగదీష్ మాట్లాడిండు, లేదా ఇంకొక ఆయన ఎవరైనా మాట్లాడితే పలానా బండి సంజయ్, పలానా కిషన్ రెడ్డి ఇంకోటి మాట్లాడిండు అని వేస్తున్నారు. లేదా మంత్రులు మాట్లాడితే కూడా పలానా పొన్నం ప్రభాకరో, బట్టి విక్రమార్కో, రేవంత్ రెడ్డో మాట్లాడి వేస్తున్నారు. కానీ ఇవాళ మధ్యాహ్నం నుంచి వచ్చిన ఆ చెత్త వార్త ఏదైతుందో ఎవరు చెప్పింది అనేది లేదు. అంటేనే అబద్ధానికి అమ్మయ్య ఎవడుండడు, అబద్ధానికి అమ్మయ్య ఎవడుండడు, ఆ వార్త గంతే. కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. ఎవడు రాను అంటే పలాను కొడుకునని చెప్పాలి. ఆ వార్తకు అమ్మోడు అయ్యోడో లేదు. దాని అర్థం అబద్ధము అని. కాబట్టి ప్రజలు కూడా, రైతు సోదరులు కూడా ప్రత్యేకించి ఇది మిమ్మల్ని మోసం చేయడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. ఇందులో కేటీఆర్కో, టీఆర్ఎస్ పార్టీకో, ఇంకోరికో ఏం భయమయ్యేది లేదు. బాజాప్తో పోయింది ఇవాళ హీరోలాగా, ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా, ఒక మంచి చట్టాన్ని గౌరవించే పౌరుడిగా పోయిండు. విచారణ చేయడానికే వాళ్ళకు వణుకు పుట్టింది. పాపం వాళ్ళు కాదు, వాళ్ళు చిన్న పాత్రలు. పైనుంచి ఏది వస్తే అది ప్రజలకు అర్థం కావాలంటే తోలుబొమ్మలాట. మన చిన్నప్పుడు ఊర్లలో తోలుబొమ్మలాట అనేది ఉండేది, మీ అందరూ కూడా గుర్తుంటుంది. పెద్ద రైతులందరూ కూడా 50 ఏళ్ళు పైబడ్డోళ్ళకి బయటికి ఇట్లా ఆట ఆడిపించేది కనబడుతుంది, వెనక ఉండి మనుషులు ఆడిపించేది. ఇప్పుడు జరిగే విచారణలన్నీ కూడా తోలుబొమ్మలాటలాగా నడుస్తున్నాయి. పాపం ప్రశ్న స్క్రీన్ వెనకకు పోయే అడుగొస్తారు. మనం సమాధానం చెప్పగానే మళ్ళీ స్క్రీన్ వెనకకు పోయి మళ్ళీ అడుగొస్తారు పైనుంచి. ఇట్లా చెప్పారు, మళ్ళీ మేము అడగాలి అని. గా టైపు విచారణ, తోలుబొమ్మలాట విచారణ ఇది. కేవలం రైతాంగాన్ని పక్కదారి పట్టించడానికి వస్తున్న విచారణ. కాబట్టి దీని మీద పెద్దగా ఎవరు కూడా పట్టించుకునే పని లేదు. తప్పకుండా ఏదైతే మనల్ని దారుణంగా మోసం చేసిండో, 2 లక్షల రుణమాఫీ విషయంలో, 15,000 భరోసా విషయంలో, దాని నుంచి మీ చూపు మరల్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వారిని అడగకపోయారు 15,000 సంగతి ఏమైందని? ఆయనకు అభినందన ఏమే, ఆయనకు చాలా ఉన్నాయి కాబట్టి. కానీ చిన్న రైతులు పాపం, చిన్న రైతుల పరిస్థితి ఏంది? అంతకుముందు చాలా ఉన్నాయి కదా వారు మాట్లాడినాయి, ఒకసారి చూపించకపోయినా మరి. వారు అంతకుముందు మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి. చైర్మన్ ఉండి మాట్లాడకూడని పద్ధతుల్లో, గత చైర్మన్లు, స్పీకర్లు ఎప్పుడు మాట్లాడకూడని పద్ధతుల్లో మాట్లాడినవి చాలా ఉన్నాయి కదా. ఒక్కసారి అది కూడా చూపించి అడగరాదు మరి దీని మీదే ఉంటుంది. గా పొద్దుతిరుగుడు పువ్వు గురించి నేనేం మాట్లాడతా.